ట్రిగ్నామెట్రీ 8.3 థర్డ్ ఫస్ట్ లెక్క 9 secant square a minus 9 tan square a. చూడండి ఏం చెప్పా, ఫార్ములా చెప్పా. దీంట్లో నుంచి చూడండి అమ్మా, 9 secant square a minus 9 tan square a లో కామన్ ఏముందమ్మా, 9 కామన్ ఉంది. కామన్ తీసేస్తే ఏమైంది, secant square a మైనస్ tan square a అంతేనా. ఇప్పుడు 9 ఇక్కడ నేనేమని చెప్పా, ఫార్ములాలో secant square a మైనస్ tan square a వాల్యూ ఎంత చెప్పినా 1 అని చెప్పా. సో దీని వాల్యూ ఎంత 1 అంటే 1 × 9 × 1 ఎంత 9. దీని ఆన్సర్ ఎంత 9. కంప్లీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 1 ప్లస్ tan theta ప్లస్ secant theta ఇంటూ 1 ప్లస్ cos theta మైనస్ cosecant theta. అయితే చూడండి మనం ఇందాక చెప్పాను ఏమని, tan theta అంటే ఏమని రాసిన sin theta బై cos theta. అంటే 1 ప్లస్ tan theta ఏమంటారు, sin theta బై cos theta ప్లస్ secant theta ఏమని చెప్పాను నేను, secant theta ఏమని రాసుకోవచ్చు 1 బై cos theta 1 బై అయిపోయింది. తర్వాత ఇంటూ 1 ప్లస్ cot theta ఏమనొచ్చు cos బై sin రాసుకోవచ్చు. cot theta ను ఏమని రాసుకోవచ్చు cos theta బై sin theta. అప్పుడు ఏమవుతుంది cos theta బై sin theta. అర్థమైందా. ఇప్పుడు cosecant theta ఏమని రాసుకోవచ్చు 1 బై sin theta. ఏం రాయొచ్చు cosecant theta ఏమని రాసుకోవచ్చు 1 బై sin theta. అర్థమైందా. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ cos theta ను పైన రాసుకోవచ్చు కదా, cos theta ను పైన రాసుకోవచ్చు కదా. ఎల్సిఎం చేస్తే రెండిటి మీద ఎల్సిఎం cos theta. ఈడేముంది, ఏం లేని చోట ఏం రాయాలా cos theta 1 × cos theta. ఇక్కడ cos theta ప్లస్ బై cos theta. ఎల్సిఎం ఏంటిది cos theta కాబట్టి. ఇక్కడ ఏమేంటిది sin theta ప్లస్ cos theta మైనస్ 1 బై sin theta. అర్థమైందా. ఇప్పుడు చూడండి అమ్మా, చూడండి cos theta ప్లస్ sin theta ను ఏ అనుకుందాం. cos theta ప్లస్ sin theta ఏమనుకుందాం ఏ అనుకుందాం. బీనేమనుకుందాం 1 అనుకుందాం. బీనేమనుకుందాం 1 అనుకుందాం. ఏనేమనుకుంటున్నా cos theta ప్లస్ sin theta ను ఏ అనుకుంటున్నా. బీనేమనుకుంటున్నా 1 అనుకుంటా. చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉందా లేదా చూడండి. ఇది మొత్తం ఏ ప్లస్ బి, ఇది మొత్తం ఏ మైనస్ బి. ఇదే ఉంటే ఏమైనా రావాలి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ cos theta ప్లస్ sin theta హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై, ఇక్కడ ఈ రెండు సమానం ఏం రాసుకోవాలా cos theta ఇంటూ sin theta రాసుకోవాలా. ఏం రాసుకోవాలా cos theta ఇంటూ sin theta. ఇది అర్థమైంది కదా. ఇది ఏ రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటేమో cos theta ప్లస్ sin theta, బి అంటేమో 1. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉందమ్మా, ఏ రూపంలో ఉందా లేదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీంట్లో ఏ అంటే ఏంటమ్మా cos theta అనుకుంటే బి అనేది ఏందమ్మా sin theta. ఫార్ములాలో అప్లై చేయి. అప్పుడేమైతుంది cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ప్లస్ 2ab కదా. ఏ అంటే cos theta ప్లస్ ఇంటూ కదా ఇంటూ sin theta మైనస్ 1 బై
అర్థమైందా? ఇదేమో ఏ ప్లస్ ఏం చేయాలి మనం, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో వస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా -1. ఇప్పుడు మన ఫార్ములాలో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంతమ్మా 1. అంటే దీని వాల్యూ ఎంత అయింది 1 ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా -1 బై కాస్ థీటా సైన్ థీటా. అంతేనా? ఇది మొత్తం వాల్యూ ఎంత, ఈ -1 క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది 2 కాస్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. ఈ రెండు సేమేగా, అంటే క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది 2.